హలో గైస్! మీ అందరికీ తెలుగు ఫాండమ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. 'స్పైడర్ మ్యాన్' మార్వెల్ హిస్టరీలో ఏదైనా ఒక క్యారెక్టర్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది అని ఖచ్చితంగా చెప్పగలిగే క్యారెక్టర్ ఇది. దాన్ని ఎవరు కూడా డిసగ్రీ చేయరు. మోర్ దెన్ ఐరన్ మ్యాన్, మోర్ దెన్ ఎనీ క్యారెక్టర్ ఇన్ మార్వెల్, 'స్పైడర్ మ్యాన్' హాస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్. అయితే ఫేజ్ 4లో ఎంసీయూను కాపాడిన పిల్లర్స్‌లో 'స్పైడర్ మ్యాన్' కూడా ఒకడు. 'స్పైడర్ మ్యాన్‌ను' ఎంసీయూ సేవియర్ అని చెప్పొచ్చు. అసలైన మార్వెల్ మహారాజు 'స్పైడర్ మ్యానే'. ఇప్పుడు కూడా బ్రాండ్ న్యూ డే కారణంగా ఒక్కసారిగా మార్వెల్ మీద క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే అంత ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్టర్‌ను అవెంజర్స్ డూమ్స్‌డే లాంటి బిగ్గెస్ట్ ఎంసీయూ ఈవెంట్‌లో తీసుకురావడం లేదంట. ఈ న్యూస్ వచ్చాక ఫ్యాన్స్ అందరూ ఫుల్ షాక్‌లోకి వెళ్ళిపోయారు. జస్ట్ షాక్ అవ్వడమే కాదు, కొంతమంది ఫ్యాన్స్ అయితే మార్వెల్‌ను క్రిటిసైజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. మనము ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు 'స్పైడర్ మ్యాన్' డూమ్స్‌డేలో ఉండడు? ఇలా చేయడం వల్ల మార్వెల్ మీద ఎంతలా ఎఫెక్ట్ పడుతుంది? వీటన్నిటిని గురించి మనం ఈ వీడియోలో క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్, అసలు 'స్పైడర్ మ్యాన్' ఈ సినిమాలో లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ముందుగా మెయిన్ రీజన్స్ ఏంటంటే టామ్ హాలండ్ షూటింగ్ షెడ్యూల్. మనకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇది ప్రధానమైన కారణం అవుతుంది. ఒకవేళ 'స్పైడర్ మ్యాన్' ఈ సినిమాలో లేకపోతే అయితే డూమ్స్‌డే షూటింగ్ టైంలోనే టామ్ హాలండ్ ఒడిసీ షూటింగ్లో ఉన్నాడు. సో షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల 'స్పైడర్ మ్యాన్‌ను' ఈ సినిమాలో ఇన్క్లూడ్ చేయలేదని రిపోర్ట్స్ వచ్చాయి. కొంతమంది ఫ్యాన్స్, ఏంటి బ్రో టామ్ హాలండ్ ఒకేసారి 2 సినిమాలు షూట్ చేయలేడా అని అంటున్నారు. గైస్, డూమ్స్‌డే షూటింగ్ జరుగుతున్నప్పుడు టామ్ హాలండ్ ఒకవైపు ఒడిసీ, మరోవైపు ఈ 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే షూటింగ్లో ఉన్నాడు. మరి అతనికి ఎప్పుడు కుదిరితే అప్పుడు డూమ్స్‌డే షూటింగ్ పెట్టాలంటే అవ్వదు కదా. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇదే. ఇంకా సోనీకు మార్వెల్‌కు మధ్య కాంట్రాక్ట్ సిట్యుయేషన్ గురించి మనకు ఎటువంటి అప్డేట్స్ లేవు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డీల్ సరిగ్గా లేదు కాబట్టే 'స్పైడర్ మ్యాన్' ఈ సినిమాలో ఉండటం లేదని కొంతమంది అనవసరమైన రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నారు. మోస్ట్లీ 'స్పైడర్ మ్యాన్' ఈ సినిమాలో లేకపోవడానికి మెయిన్ రీజన్ షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్స్ వల్లనే. అయితే ఇది మార్వెల్‌కు గట్టిగా ఎఫెక్ట్ చేయబోతుంది. ఎందుకో కూడా నేను చెప్తాను. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూలో టాప్ క్యారెక్టర్స్ లిస్ట్ ఇస్తే ముందు 'స్పైడర్ మ్యాన్' వస్తాడు. ఆ తర్వాతే లోకి, ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఎంసీయూలో 'స్పైడర్ మ్యాన్'కు జరిగినంత క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఇంకా ఏ క్యారెక్టర్ కూడా జరగలేదు. అలాంటిది ఇంత ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ మూవీలో ఆ క్యారెక్టర్ లేదంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎండ్ గేమ్‌లో స్పైడీకి ఇంకొంచెం స్క్రీన్ టైమ్ ఉంటే బాగుండేది. అప్పుడే ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ అప్పుడు ఆ స్టోరీకి స్పైడీ అవసరం లేదు. అప్పుడంతా ఓజీ అవెంజర్స్‌కు సంబంధించింది. కానీ ఈ మల్టీవర్స్ సాగాలో స్పైడీ క్యారెక్టర్ ఎలాంటిదో మీ అందరికీ బాగా తెలుసు. సో అలాంటి క్యారెక్టర్‌ను మిస్ అవ్వడం రూసో బ్రదర్స్‌కి కూడా ఇష్టం ఉండదు. కానీ సిట్యుయేషన్ వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేరు. టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఉన్నా గానీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ప్రెజెన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ మీరు ఏం బాధపడకండి. ఎందుకంటే స్పైడీని మనము అవెంజర్స్ సీక్రెట్ వార్స్‌లో చూస్తాం. అది కూడా లీడ్ క్యారెక్టర్‌గా చూసే అవకాశం ఉందంట. అవును గైస్, రిపోర్ట్స్ ప్రకారం అవెంజర్స్ సీక్రెట్ వార్స్‌లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్‌లో స్పైడీ ఒకడే అవకాశం ఉంది. అయితే డూమ్స్‌డేలో స్పైడీ లేకపోవడానికి మార్వెల్ ఇప్పుడు లాజికల్‌గా చూపించాలి. అంటే జస్ట్ నార్మల్‌గా ఆ క్యారెక్టర్‌ను ఇగ్నోర్ చేయలేరు కదా. ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఎందుకు లేదో ప్రాపర్‌గా లాజికల్‌గా చూపించాలి. ఓవరాల్ స్టోరీకు రిలేటెడ్‌గా అది ఎలా చేస్తారో ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. అయితే నేను ఇప్పుడు చెప్పేది స్పాయిలర్ కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కొంతమంది ఇన్సైడర్స్ ఇచ్చిన రిపోర్ట్స్. అందుకే మీకు స్పాయిలర్ వద్దు అనుకుంటే ఇక్కడితో వీడియో ఆపేయండి. అయితే రూసో బాస్ ఈ విషయాన్ని 2 రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి, డూమ్స్‌డేలో స్టోరీ ఎలానో కంప్లీట్‌గా ఓజీ క్యారెక్టర్స్ చుట్టూనే ఉంటుంది కాబట్టి A616లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని ఇన్వాల్వ్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు స్పైడర్ మ్యాన్‌ను ఇగ్నోర్ చేయొచ్చు. కానీ దానికి ఎక్స్‌ప్లనేషన్ అనేది స్పైడీ స్టోరీలో ఉండాలి. అచ్చం హాకాయ్ ఇన్ఫినిటీ వార్‌లో లేకపోవడానికి రీజన్ ఎండ్ గేమ్ స్టార్టింగ్‌లో చూపించినట్టు మేబీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎండింగ్‌లో అలానే స్పైడీకి కూడా ఏమైనా చేసే అవకాశం ఉంది. ఒక రూమర్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఈ సినిమా చివరిలో మన టామ్ హాలండ్ చనిపోతాడంట. అప్పుడు వెనమ్ తనతో బాండ్ అయినప్పుడు తను మళ్ళీ బ్రతికి వస్తాడంట. సో ఇలా వందలాది రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందనేది మాత్రం మార్వెల్ చేతిలో ఉంటుంది. మనము ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇదంతా రూసో బాయ్స్ చేతిలో ఉంది. ఈ 'స్పైడర్ మ్యాన్' డూమ్స్‌డేలో లేకపోవడం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఒకవేళ అన్నీ కుదిరి సీక్రెట్ వార్స్‌లో కూడా 'స్పైడర్ మ్యాన్‌ని' వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్‌గా పెట్టకపోతే మార్వెల్ మీద ఖచ్చితంగా హేట్ అనేది పెరిగిపోతుంది.
ఎందుకంటే అంత బాగా డెవలప్ అయిన క్యారెక్టర్‌ను పక్కన పెట్టేసి, ఎప్పుడో ఫేర్‌వెల్ ఇచ్చేసిన క్యారెక్టర్స్‌తోని సినిమాలు తీస్తామంటే ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు. ఆ విషయంలో మార్వెల్ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్పైడర్ మ్యాన్‌కు ఫ్యాన్ బేస్ యునానిమస్‌గా ఉంటుంది. చూద్దాం మరి మార్వెల్ ఏం చేస్తుందో. సో గైస్, మీకు ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా ఏ విషయాలైనా తెలియకపోతే కామెంట్ చేయండి. వాటిని నేను చెప్పేదానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బాయ్ గైస్.